నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కుమారి ఆంటీ ఇదే పేరు వినిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి గారు ఆసరాగా ఉన్నారో, త్వరలోనే వచ్చి కలుస్తాను అన్నారో, అందరూ కూడా ఆమెనే టార్గెట్ చేశారు. నిరుద్యోగులు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలను ఇవ్వడానికి ప్రారంభించారు. సో ఇది ఏ విధంగా చూడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విఘ్నన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కుమారి ఆంటీ బిజినెస్ ఇప్పుడు తీసేయడం జరిగింది. మళ్ళీ దానికి తెలియగానే రేవంత్ రెడ్డి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. సో మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేయమని, అలాగే త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పడం, ఆ విషయం తెలిసిన తర్వాత నిరుద్యోగులంతా కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలను ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాళ్ళు అది అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా కుమారి గురించి మాట్లాడుకుంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సింపుల్గా చెప్పాలి అనుకుంటే, ఎప్పుడో 13 ఏళ్ళ క్రితం వచ్చింది సిటీకి. సరే వలస వచ్చింది, బతుకుదామని చెప్పేసి చిన్నగా 4 కర్రీలు అవి ఇవి చేసుకొని రోడ్డు పక్కన మీల్స్ పెట్టింది 60 రూపాయలకి 30 రూపాయలకి, ఎప్పుడో అప్పట్లో. తర్వాత కాలక్రమేణా ఆ చుట్టుపక్కల బాగా డెవలప్ అవ్వడం, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరగడం, ఆ వలస కూలీలందరూ ఈమె దగ్గరికి వచ్చి తినడం, ఆ గుంపును చూసేసి మిగతా కొంతమంది కూడా ఆ పక్కన ఇంకో 2, 3, 4 అలా పెట్టుకున్నారు. అలా ఇప్పుడు అదొక 10-15 అయ్యాయి అక్కడికి. అంతవరకు ఓకే. ఈ 15 ఉన్నాయి కదా, వీళ్ళందరికీ అసలు ముందు వచ్చింది నన్ను చూసి వీళ్ళందరూ పెట్టారు. నేను బొమ్మంటే పోరు, ఎందుకంటే నీలాగే మేము వచ్చామని ఎదురు తిరుగుతారు. మనం సంథింగ్ వెరైటీగా ఉండాలని చెప్పి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి ఏం చేసిందంటే ఒక 40 రకాలు పెట్టడం స్టార్ట్ చేసింది. అవతల వాళ్ళు బెటరు, ఈమెకున్న టాలెంట్ అది అన్ని వండి పెట్టడం, మిగతా వాళ్ళకి లేదు. సరే వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఈమె కొంచెం స్టార్టింగ్ పార్కింగ్ బండి పార్క్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఈవిడే. సో జనాలు వీళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళు, పైగా ఈమెకు ఆప్యాయంగా పలకరింపు, నాన్న కూర్చొని నన్ను నోట్లో ముద్ద పెట్టి తినిపించినట్టు మాట్లాడొద్దు. సో ఆ రకంగా జనాలు వస్తూ ఉంటారు. బాగానే నడిచింది. నెక్స్ట్ కొన్నాళ్ళకి మనకి యూట్యూబ్లలో ఫుడ్ వ్లాగ్స్ వచ్చేవి, అందరు రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కవర్ చేసేవాళ్ళు. అలా ఈవిడ దగ్గరికి కూడా కొంతమంది వెళ్ళేసరికి కొంచెం ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అట్లా అవుతా వీడిది ఒక డైలాగ్ బాగా ఇన్స్టాలో ఎక్కువ ఫేమస్ అయిపోయింది. మీది మొత్తం 1000 రూపాయల బిల్ అయింది, 2 లివర్ ఎక్స్ట్రా అనేది కథం. అది బాగా వైరల్ అయిన తర్వాత అనుకోకుండా మన శివజ్యోతి వెళ్ళింది, సావిత్రి శివజ్యోతి వెళ్ళేసి కవర్ చేసేసరికి ఆమెను చూసి ఇంకొంతమంది మొత్తం అందరూ ఎగబడ్డారు. రోజు ఆమె స్టాల్ దగ్గర తినేవాళ్ళు ఒక 10 మంది ఉంటే, యూట్యూబ్ వాళ్ళు కూడా 10 మంది ఉండేవాళ్ళు, ఆమెను చూడడానికి ఒక 40 మంది ఉండేవాళ్ళు. అట్లా బాగా ఫేమస్ అయిపోయింది. నెక్స్ట్ అది ట్రాఫిక్ జామ్కి ఇబ్బంది అయింది కాబట్టి మన వాళ్ళు కూడా బండ్లు వేసుకొని వెళ్ళినాం. ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా ప్రతి ఒక్కడు ఒక టాటా వేసుకొని వెళ్తాడు. మొత్తం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బండ్లో 10, వీళ్ళయో 10, అన్నీ కలిపి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి ఆవిడ పెట్టినప్పుడు అది బాగానే ఉండే, కానీ ఇప్పుడు ఈ నార్బిట్ దగ్గర అది మెయిన్ సర్కిల్ అయిపోయింది. ఐటీసీ కోహినూర్ పడ్డాక ఈవెన్ ఎలాగైనా ఇక్కడి నుంచి ట్రాఫిక్ని సిగ్నల్ క్లియర్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుకోవడం. నెంబర్ 2, ఈవిడ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి బిజినెస్ అవ్వట్లా, ఆ మెయిన్ రెస్టారెంట్కి బిజినెస్ అవ్వట్లా. ఆ హోటల్ వాళ్ళందరూ కూడా ఒక యూనియన్లా ఏర్పడి ఈవెన్ అక్కడి నుంచి ఎటు చేసి పంపించేద్దాం అన్నట్లుగా వాళ్ళది. అంటే ఎవడొచ్చినా రోడ్డు పక్కన ఎంత రిచ్ వాడైనా సరే కార్ ఆపుకొని అక్కడ తినేసి వెళ్తున్నాడు ఓ సెల్ఫీ దిగి. అంటే వాళ్ళ రెస్టారెంట్లో ఎంత ఇంటీరియర్ పెట్టినా వచ్చి చావట్లా. సో పీపుల్ వాళ్ళకు కూడా మండింది. అందరి టార్గెట్ కుమారి అంటే అయిపోయేసరికి ఒకరోజు ఇక అప్పటికే ఆవిడ బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది. లాస్ట్ ఆ సందీప్ కిషన్ వచ్చిన 2 రోజులకి ఇది అయింది. ఆ పాపులారిటీ ఎక్కడికో వెళ్ళిపోయేసరికి ఇక ఆమె మద్దతుదారులందరూ కూడా వచ్చి అయ్యో కుమారి అంటే కుమారి ఆంటీ బిజినెస్ ఆగిపోయింది, కుమారి ఆంటీ తెరిచింది, కుమారి ఆంటీ వచ్చింది, కుమారి ఆంటీ నవ్వింది, అన్నీ వింతే వీళ్ళకి. సో ఆ బిజినెస్ ఆగిపోయింది అనగానే రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఎందుకు స్పందించాల్సి వచ్చింది అంటే, అప్పుడప్పుడే మహాలక్ష్మి పథకము, ఆడవాళ్ళకి ఈ పథకము, ఫ్రీ బస్సు ఇవన్నీ పెడుతున్నాడు. నిన్నగాక మొన్నే గ్యాస్ సిలిండర్లు కూడా అనౌన్స్ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత తెల్లారేసరికి ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక మహిళకి అన్యాయం జరిగింది, పైగా చిన్న పరిశ్రమ రోడ్డు పక్కన ఏదో అమ్ముకుంటుంది. మనం ఈ టైంలో స్పందిస్తే మంచి మైలేజ్ అన్నీ బాగానే ఉంటాయి, పైగా ఆమె లైమ్ లైట్లో ఉంది అనుకుని ఆయన స్పందించాడు. అది కాస్త బెడిసి కొట్టింది. ఏమైంది అంటే, అంతకు ముందు నుంచి ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి ప్రజాభవన్ అన్నాడు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి చావండి, మీ వినతి పత్రాలు అన్నీ తీసుకొస్తాను, నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఉల్టా. వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నా వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడికి ప్రజాభవన్కి వెళ్తే స్పందించని రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తే స్పందిస్తాడని వీళ్ళందరూ అక్కడికి వచ్చి
ధర్నా చేయడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా మనకు ధర్నా చౌక్ ఒకటి ఏడ్చింది ఇందిరా పార్క్ దగ్గర. ఎవడైనా ధర్నాలు చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు యథేచ్ఛగా, ఆ ప్లేస్ వాళ్ళకి అంకితం. సో అది వదిలేశారు. లేదు అంటే ఏ ప్రగతి భవన్కో లేకపోతే ఇంకే భవన్కో వెళ్ళేసి గొడవలు చేయొచ్చు. అలా కూడా కాదు, అసెంబ్లీకి వెళ్ళి గొడవలు చేయొచ్చు. అవి కూడా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటికీ కేంద్ర బిందువు అంటే మోస్ట్లీ ఎవరిని టచ్ చేస్తే సీఎం కూడా దిగి వస్తున్నాడో వాళ్ళది పట్టుకొని కుమారి ఆంటీ దగ్గరికి వచ్చారు. ఇకపోతే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళందరూ వచ్చేసి మా నిరుద్యోగ సమస్య, మా 41 జీవో, విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళ సమస్యలు ఇంత రాసుకొని వచ్చారు. అంటే కరోనా టైం 46 జీవో ఏంటంటే కరోనా టైంలో ఫీజులు వసూలు చేయదు, జస్ట్ ట్యూషన్ ఫీజు మాత్రం వసూలు చేయాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి. 2021 తర్వాత ఏదో మీ అందరినీ అదేంటిది డెవలప్ చేస్తాం, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని అప్పుడు కేసీఆర్ ఏదో పెట్టాడు. అది ఇప్పటిదాకా అమలు పరచలా, పైగా సీఎం కూడా మారాల్సి వచ్చింది. వీళ్ళు ఎంత అరిచినా గీ పెట్టినా అక్కడ ఎవరు పట్టించుకోవట్లా. ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో ఎక్కడ చూసినా అసెంబ్లీలో ఎవరు పట్టించుకోవట్లా. సో దానికని చెప్పేసి నిన్నగాక మొన్న స్పందించాడు. పైగా రేవంత్ రెడ్డి నేను అక్కడికి వచ్చి రుచి చూస్తాను, నీ చికెన్ లెగ్ తింటాను అన్నాడు. అది బాగా గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. ఆయన ఈరోజు వస్తాడో రేపు వస్తాడో అని చెప్పి అక్కడే ఇంకో టెంట్ వేసుకొని బాగా వేసుకొని కూర్చున్నారనమాట. సీఎం గారు రాగానే మాట్లాడదామని. ఇక్కడ ఈమె బిజినెస్ ఆగిపోయింది. అమ్మ తల్లి నువ్వు కొంచెం మాకు మద్దతు పలకంటే, బాబు నీ వల్ల మాకు బిజినెస్ అంతా దెబ్బతింటుందంటే మా బతుకులే పోయాయి నీ బిజినెస్ వాళ్ళు ఎక్కని వీళ్ళు, నా గిరాకంతా పోతుందని ఆవిడ. మొన్నేమో అతి పబ్లిసిటీ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత జనాలు ఎక్కువ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది. ఆ తర్వాత 2 రోజులు పెట్టాల పాపం, తెరవాల. ఇప్పుడు నిన్ననే తెరిచింది, ఇప్పుడు తెల్లారితే మళ్ళీ నిరుద్యోగులు వచ్చారు. ఇది ఇట్లాగే సాగితే ఇప్పుడు ఆ ధర్నా చౌక్ వెళ్ళే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, రేపటి రోజు ఇంకొకరు వీళ్ళని చూసి ఇంకొకరు వచ్చి, వాళ్ళని చూసి ఇంకొకరు వచ్చి, అంటే వినతి పత్రాలు చేసే వాళ్ళందరూ, అంటే లైక్ ఎవరైనా కావచ్చు, మహిళా సమస్యలో, శిశు సంక్షేమ శాఖలో, లేకపోతే అంగన్వాడీలో, లేకపోతే ఆశా వర్కర్లో, హూ ఎవర్ ఇట్ ఈస్, అందరు అక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఆ బిజినెస్ పోయిందా. ఇప్పుడు హైటెక్ సిటీ ఆ స్పాట్ ఎలా ఉందంటే ఇంకో ధర్నా చౌక్గా రెడీ అయ్యేలాగా ఉందన్నమాట. సో ప్రజాభవన్లో కనుక సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళందరూ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు చేసిన ఇదేంటంటే, సరే వాళ్ళకి సమస్య ఉంటే ఉండింది, ఆమె ఒక రోడ్ సైడ్ చిన్న పరిశ్రమ ఏదో నడుపుకుంటుంది. ఆమె మాట ఎవరింటే నీకెందుకు, ఆమెలాగా నువ్వు పాపులర్ అవ్వు, నేను ఎవడొద్దన్నాడు, నీకు సత్తా ఉంటుంది. అయినా జాబ్ లేనిది ఇప్పటికిప్పుడు కాదు కదా, రేవంత్ రెడ్డి వచ్చిందే జస్ట్ 2 months కంప్లీట్ అవుతుంది, 3rd month స్టార్ట్. ఆయన ఇచ్చిన గ్యారంటీలే ఒకటొకటి చేయడానికి టైం పడుతుంది. ఇంతకు ముందు మరి బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు ఎందుకు నిరుద్యోగులు ఏం మాట్లాడలేదు కదా, అప్పుడు ఆ హయాంలో చేయలేనటువంటి నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఇమీడియట్ గా చేయండి అని అంటే ఏదైనా టైం పడుతుంది కదా. సో అక్కడే అసలు పాయింట్కి వచ్చావు. ఇప్పటికి అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళంతా నిరుద్యోగ సమస్యలు 46 జీవో కోసం రాలా, రేవంత్ రెడ్డిని పోక్ చేయడానికి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళే కావాలని వీళ్ళంతా ఎగేసి ఇక్కడికి పంపారు. వాళ్ళకి సమస్యలు లేవు, ఏమీ లేవు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం పేడ్ ఆర్టిస్టులు మాత్రమే, అందరూ కూడా 0 ఆర్టిస్టులు. పైగా వీళ్ళు రావడం ఆ కుమారి అంటే బిజినెస్ దెబ్బతీయడానికి అయిందే తప్పితే అక్కడ వీళ్ళకి ఒరిగిందే ఉండదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో వీళ్ళని రెచ్చగొట్టి అక్కడికి వెళ్ళండి, అదేదో భలే ఉంది టైంకి, మీరు ఇలా చేస్తే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అని చెప్పగానే వచ్చారు. సో ఇప్పుడు ఈవెన్ ఒక డైలాగ్ కూడా ఒక చిన్న రీలో నేను చూశాను, ఇక్కడ మా బతుకులు పోతున్నాయని అంటే ఇక్కడ నా గిరాకంతా పోతుంది అంటే బిజినెస్ పోతుంది అని చెప్పి కుమారి అంటే మా బతుకులు పోతున్నాయి అన్నారు. మరి ఇదే గొంతు గత కొన్ని సంవత్సరాలుగా ఏమైపోయింది మూగపోయింది అని చెప్పేసి అని కొంతమంది ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిది కూడా బతికే కదా, బతికిందే ఆ రోడ్ సైడ్ బిజినెస్ పెట్టుకుని బతుకుతున్నారు. అన్ని లక్షలు వచ్చి బాగుంటే ఆవిడ ఎందుకు అంత చిన్నగానే పెట్టుకుంటారు, ఏదో చిన్న హోటల్ సైజ్. ఆమె పాపులర్ అయింది, ఆమె దగ్గరికి సీఎం వచ్చాడంటే నువ్వు కూడా ఏదో ఒకటి చేసి పాపులర్ అవ్వు, నీ దగ్గర కూడా సీఎం వస్తాడు. అంటే వస్తారని అధికారికంగా మనకేమీ రాలేదు కదా, జస్ట్ ఆమె బిజినెస్ రీస్టార్ట్ చేయండి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా అన్నారే తప్ప వస్తాను తింటాను చెప్పాడు నీ దగ్గరకు వచ్చి ఒకసారి రుచి చూస్తానని చెప్తే ఆవిడ కూడా రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు నచ్చినవన్నీ వండి పెడతానని చెప్పింది. అంటే అది ఎప్పుడన్నా జరగచ్చు, రీసెంట్ అని కూడా లేదు, చెప్పిన వెంటనే ఫోన్ పెట్టేసి రావాలని లేదు, అవుతుంది. అది అట్లీస్ట్ నామకే వాస్తా కూడా చెప్పుండొచ్చు, ఏదన్నా పుషప్ ఇవ్వడం కోసం, పుషప్ కోసం చెప్పొచ్చు, తప్పలేదు. సో కొంచెం ఈ రకంగా ఆంటీని టార్గెట్ చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కావాలని ఇది